హీరోగా సరైన బ్రేక్ కోసం వేచి చూస్తున్న సత్యదేవ్, కన్నడ నటుడు డాలీ ధనుంజయ ప్రధాన పాత్రల్లో ఈశ్వర్ తెరకెక్కించిన చిత్రం జీబ్రా. మరి జీబ్రా సత్యదేవ్ కోరుకున్న బ్రేక్ ఇచ్చిందా? సూర్య ఓ ప్రైవేట్ బ్యాంకులో రిలేషన్షిప్ మేనేజర్. ఈ పాత్రలో సత్యదేవ్ కనిపించారు. ఓ రోజు అతని బ్యాంక్ అకౌంట్లో 5 కోట్ల రూపాయలు డిపాజిట్ అవుతాయి. వెంటనే ఆ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. నిజానికి అది సూర్య పేరుతో ఉన్న నకిలీ అకౌంట్. ఆ 5 కోట్లు తనవేనని, 4 రోజుల్లో తన డబ్బు తిరిగివ్వాలని సూర్య వెంట పడతాడు ఆది అనే గ్యాంగ్స్టర్. ఈ పాత్రలో డాలీ ధనుంజయ్ కనిపిస్తాడు. మరి సూర్య ఆ డబ్బు తిరిగిచ్చాడా? సూర్య పేరుతో నకిలీ అకౌంట్ సృష్టించి ఆ డబ్బుని డిపాజిట్ చేసిందెవరు? ఇవన్నీ తెరపై చూడాలి. ఆర్థిక నేరాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. బ్యాంకుల్లో లూప్ హోల్స్, ఓ గ్యాంగ్స్టర్, మనీ లాండరింగ్, ఇలా 3 పొరల్లో ఈ కథ ముందుకు సాగుతుంది. చెక్ని రాంగ్ డిపాజిట్ చేసిన తీరు, ఆ డబ్బుని మళ్లీ వెనక్కి తీసుకురావడంలో సూర్య వేసిన ఎత్తుగడ కథనంపై ఆసక్తి పెంచుతాయి. అయితే గ్యాంగ్స్టర్ ఆది పాత్ర ప్రవేశించిన తర్వాత కథ గందరగోళానికి గురవుతుంది. అటు సునీల్ పాత్ర నేపథ్యంలో వచ్చే మనీ లాండరింగ్ ఎపిసోడ్ కూడా అంతగా అతకలేదు. 1000 కోట్లు వెనకేసుకున్న ఆది తన పరువు పోయిందని 5 కోట్ల కోసం సూర్య వెంట పడిన సన్నివేశాలు అంత బలంగా రాలేదు. ఆ సంఘర్షణ కూడా సరిగ్గా కుదరలేదు. సెకండ్ హాఫ్లో బ్యాంక్ రాబరీ ఎపిసోడ్ని కామెడీగా మలిచారు. అది లాజిక్కి దూరంగా ఉన్నా తెరపై వినోదాత్మకంగా వచ్చింది. ఇలాంటి కథలకు ముగింపు బలంగా ఉండాలి, కానీ దర్శకుడు ఓ ఎమోషనల్ టచ్తో ముగించడం పెద్దగా ఆకట్టుకోదు. బ్యాంకర్ పాత్రలో సత్యదేవ్ చలాకీగా కనిపించాడు. తన నటనతో ప్రేక్షకులను కథలో ఇన్వాల్వ్ చేయడానికి గట్టి ప్రయత్నమే చేశాడు. సత్యదేవ్ కంటే డాలీకి ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నా ఆ పాత్రని స్పష్టంగా తీర్చిదిద్దలేదు. ఆ పాత్రకు ఇచ్చిన బిల్డప్కి, రాసుకున్న సీన్లకి పొంతన ఉండదు. ప్రియా భవానీ శంకర్ది కూడా బ్యాంకర్ పాత్రే. ఇందులో ప్రేమ కథకు పెద్ద ప్రాధాన్యం లేకపోయినా బ్యాంక్ రాబరీ ఎపిసోడ్లో ఆ పాత్ర కీలకంగా మారింది. కమెడియన్ సత్య నటన కూడా రాబరీ ఎపిసోడ్లోనే మెరుస్తుంది. జెన్నిఫర్ నటన ఓకే గానీ తన డబ్బింగ్ వింతగా అనిపిస్తుంది. సత్యరాజ్ క్యారెక్టర్ రొటీన్కి భిన్నంగా ఉంటుంది. సునీల్ పాత్రకి మంచి స్క్రీన్ టైం ఉంది. కేజీఎఫ్ గరుడారాం ఒక్క సీన్కే పరిమితమయ్యాడు. ఇది క్రైమ్ బ్యాక్డ్రాప్లో నడిచే కథ. 6 పాటలున్నా ఏది కంప్లీట్ సాంగ్లా ఉండదు. ట్యూన్ పరంగా ఏది రిజిస్టర్ అవ్వదు. రవి బస్రూర్ ఆర్ఆర్ కొన్ని చోట్ల మెరుస్తుంది. కెమెరా పనితనం డీసెంట్గా ఉంది. బ్యాంక్ సెట్ న్యాచురల్గా కుదిరింది. ఎడిటర్ సెకండ్ హాఫ్లో కత్తెరకి కాస్త పని చెప్పాల్సింది. కథగా చూసుకుంటే జీబ్రా ఆసక్తిని కలిగించే క్రైమ్ డ్రామానే. కానీ ఆ కథలోని ఆసక్తిని తెరపై తీసుకురావడంలో దర్శకుడిలో తడబాటు కనిపించింది. తను అనుకున్న అంశాలన్నీ థ్రిల్ ఇవ్వకపోగా కాస్త గందరగోళాన్నే మిగిల్చాయి. చాలా కాలంగా మంచి హిట్ కోసం చూస్తున్న సత్యదేవ్ నిరీక్షణని జీబ్రా మరింత పొడిగించింది.